తాడిపత్రిలోని ఆర్జా స్టీల్ ఫ్యాక్టరీ వద్ద 500 పడకల ఆక్సిజన్ తాత్కాలిక హాస్పిటల్ను కొద్దిసేపు క్రితమే ప్రారంభించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానం ద్వారా ఈ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఉందో మనం చూస్తున్న తాత్కాలిక హాస్పిటల్ 13.5 ఎకరాల్లో దాదాపుగా 5.5 కోట్ల నిధులతో ఈ హాస్పిటల్ని 15 రోజుల లోపల నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 15 రోజుల్లోనే యుద్ధ పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. అవి నిరంతరం ఆక్సిజన్ అందించే విధంగా అన్ని ఏర్పాట్లను ఈ తాత్కాలిక హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాదాపుగా 350 మంది నర్సింగ్ స్టాఫ్ అలాగే వైద్యులు ఇక్కడ నిరంతరం వైద్యం అందించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధర్వ చంద్ర చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఉందో తాత్కాలిక కోవిడ్ హాస్పిటల్లో ఎలాంటి వసతులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో 15 రోజుల్లో తాడిపత్రి సమీపంలో ఆర్జా స్టీల్ వద్ద ఆక్సిజన్ సంబంధించి దాదాపుగా 500 పడకల హాస్పిటల్ కలెక్టర్ గంధం చంద్ర పర్యవేక్షణలో పూర్తయిన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఉందో కోవిడ్ కేసులు ఉధృతి నేపథ్యం అలాగే ఏదైతే ఉందో ఆక్సిజన్ అందక చనిపోతుండడంతో ఈ మరణాలను తగ్గించాలనే నేపథ్యంలో కలెక్టర్ గంధం చంద్రుడు స్వయంగా ఈ 15 రోజులు యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టి పూర్తి చేశారు. కొద్దిసేపు క్రితం ఏదైతే ఉందో వర్చువల్ పద్ధతి ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ తాత్కాలిక ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఈ తాత్కాలిక ఆసుపత్రిలో ఎలాంటి వసతులు ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారని మాట్లాడడానికి మన వద్ద గంధం చంద్ర గారు ఆయన అడిగి సార్ చెప్పండి సార్, దాదాపుగా 15 రోజుల్లోనే మీరు పూర్తి చేశారు. ఈ 15 రోజులు ఈ తాత్కాలిక హాస్పిటల్ 500 పడకల హాస్పిటల్ నిర్మించడం ఎలా సాధ్యమైంది? వచ్చిన తర్వాత ఇక్కడ సౌకర్యాలు బాగుండాలి, ట్రీట్మెంట్ అంతా ఫ్రీగా ఉండాలి అండ్ వారంతా కోలుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాలి. ఇది ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి మాట. రెండోది, మన అనంతపురం జిల్లా హిస్టారికల్గా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మిగతా జిల్లాలతో పోల్చుకుంటే చాలా వెనుకబడి ఉంది. సో అలాగే స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ కూడా తక్కువనే ఉన్నారు. అండ్ కరోనా పాజిటివిటీ మాత్రం అన్ని జిల్లాలతో సమానంగా ఎక్కువగానే వచ్చాయి. సో ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డాక్టర్సు మెడికల్ స్టాఫ్ లేరు. ఇంకోవైపు ఖచ్చితంగా మనం అందరికీ కూడా బెడ్ అవైలబుల్గా ఉండాలి, ట్రీట్మెంట్ అత్యద్భుతంగా ఉండాలి అండ్ ప్రశాంతంగా వాళ్ళు కోలుకొని తిరిగి నవ్వుతూ ఇంటికి వెళ్ళాలి. సో రెండు కాంట్రాస్టింగ్గా ఉన్నటువంటి ఒకటేమో రియాలిటీ, రెండోదేమో డ్రీమ్. సో దీన్ని సాధ్యం చేయాలని చెప్పేసి మేము అనంతపురం జిల్లా టీం ఏదైతే ఉందో అందరూ కూడా రెయిన్బోళ్ళు నిజంగా కష్టపడి పనిచేశారు. సో అనంతపురం టీం ఎఫర్ట్కి ఆర్జా స్టీల్ వారి యొక్క ఆక్సిజన్ కలిసి వచ్చింది. అలాగే రాష్ట్ర హెల్త్ టీం ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ తక్కువ టైంలో దీన్ని నిర్మించడానికి హెల్ప్ చేశారు. సో ఈ ఒక విధంగా చెప్పాలంటే నిద్రాహారాలు మాని టీం మొత్తం ఇక్కడ పనిచేసింది. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ ఆస్పెక్ట్, వాటర్ సప్లై నుండి రోడ్డు వరకు, టాయిలెట్స్ వరకు, అలాగే ఇక జర్మన్ హ్యాంగర్ స్ట్రక్చర్ బిల్డ్ చేయడం వరకు, దెన్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం వరకు, ఫుడ్ అరేంజ్మెంట్ చూసుకోవడం, డాక్టర్స్ అకామిడేషన్, డాక్టర్స్ ట్రాన్స్పోర్ట్, ఇక్కడ పేషెంట్స్కి డాక్టర్స్కి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడం, అలాగే రిక్రూట్ చేసుకోవడం, అన్ని విషయాలలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మైన్యూట్ లెవెల్లో అండ్ డే అండ్ నైట్ కోఆర్డినేట్ చేసుకుంటూ చేయడం జరిగింది. దాని యొక్క ఫలితమే ఈ 500 ఆక్సిజన్ బెడ్స్ యొక్క జర్మన్ హ్యాంగర్ టెంపరీ హాస్పిటల్. సార్ ఎక్కడ మన రాష్ట్రంలో నాకు తెలిసి ఎక్కడ లేని విధంగా 500 పడకలు ఆక్సిజన్ నిరంతరంగా ఆక్సిజన్ అందించే ప్రక్రియకు సంబంధించి ఈ హాస్పిటల్ ఇవ్వాలని ప్రజలకు అందుబాటులోకి వచ్చిన పరిస్థితి. ఆక్సిజన్ సరఫరా ఎలా ఎవరైతే కోవిడ్ రోగులకు ఎలా ఉంటుంది? ఎందుకంటే ఫ్యాక్టరీ సమీపంలో దాదాపుగా 1 మీటర్ వరకు మీరు పైప్ లైన్ వేసిన పరిస్థితి. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో మనకు ఆక్సిజన్ అనేది కొరత చాలా తీవ్రంగా ఉంది. మన జిల్లాకే కాదు రాష్ట్రం మొత్తంలో మిగతా రాష్ట్రాలలో కూడా మనం చూసి ఉన్నాము. ఆక్సిజన్ అందక చాలామంది ఇబ్బంది పడ్డారని చెప్పేసి. సో ఈ ఆక్సిజన్ కొరతను అధిగమించాలంటే ఇండస్ట్రీస్లో ఎక్కడైతే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఆక్సిజన్ని కూడా మనం తీసుకొని హాస్పిటల్స్ కోసం వాడుకోవడం జరిగింది. కొన్ని చోట్ల ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది, బట్ దాన్ని బయటికి తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే దాన్ని బయటికి తీసుకోవాలంటే దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్, దాని స్ట్రక్చరు డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆర్జా స్టీల్ ఫ్యాక్టరీలో ఆక్సిజన్ ఉంది, బట్ బయటికి తీసుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో దాన్ని బయటికి తీసుకొని వెళ్ళడానికి కావాల్సినటువంటి పని చేయాలంటే దాదాపుగా 3 నెలల పైనే పడుతుంది. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇటువంటి ఇబ్బంది ఉంది కాబట్టి లెటస్ బిల్డ్ 1 హాస్పిటల్ అట్ ద అవైలబిలిటీ ఆఫ్ ద ఆక్సిజన్ ఉన్న చోటనే బిల్డ్ చేద్దాము. సో దట్ ఈ తాడిపత్రి కూడా మనం 3 జిల్లాలకు
ట్రై జంక్షన్లో ఉంది కాబట్టి, అంటే అటు కడప, ఇటు కర్నూలు, ఇటు అనంతపురం 3 జిల్లాలకు మధ్యలో ఉంది కాబట్టి సో ఆక్సిజన్ హాస్పిటల్ ఇక్కడే కడితే బాగుంటుంది, ఇక్కడే కట్టేసేయండి అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం తక్కువ టైంలో ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ నుండి ఆర్జా స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఆక్సిజన్ ప్లాంట్స్ నుండి దానికి కావాల్సినటువంటి పైప్ లైన్ వేయించడము, దానికి కావాల్సినటువంటి ఇతర సామాగ్రిని వివిధ ప్రాంతాల నుండి తెప్పించడము, అలాగే హాస్పిటల్లో కనెక్ట్ చేయడము, ఇదంతా కూడా తక్కువ టైంలో చేయించడం జరిగింది. దానికి కావాల్సినటువంటి టెక్నికల్ పర్సన్స్తో మాట్లాడి దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ దీన్ని చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో దాదాపుగా 500 మంది పేషెంట్లు ఇక్కడ ఉంచడానికి ఏర్పాటు చేసినప్పుడు ఎంతమంది డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్ ఎంతమందిని ఏర్పాటు చేస్తారు? ఎందుకంటే నిరంతరంగా డాక్టర్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి, వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో మొత్తం అంతా కలిపి దాదాపుగా 350 మంది వరకు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. డాక్టర్స్, అలాగే జనరల్ డ్యూటీ డాక్టర్స్ కావచ్చు, లేదంటే పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్ కావచ్చు, అటెండెంట్స్ కావచ్చు, అంతా కలిపి దాదాపుగా 350 వరకు రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వీరికి ఉండడానికి మనం తాడిపత్రిలో ఉన్నటువంటి బెస్ట్ హోటల్ని తీసుకోవడం జరిగింది. డాక్టర్స్కి నర్సెస్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి అంతమందిని ఒక హోటల్లో పెట్టలేం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొని దాంట్లో వారికి కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేసి అక్కడ పెట్టడం జరిగింది. సో అక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని రావడానికి కావాల్సినటువంటి బస్సెస్ని, కార్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్యూటీలో ఉన్నప్పుడు డాక్టర్స్ లాంజ్, నర్సెస్ లాంజ్ కూడా అక్కడ డ్యూటీలో ఉన్నంతసేపు అక్కడ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పేషెంట్స్కి బెస్ట్ మెడికల్ సర్వీసెస్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నామో అదే విధంగా అక్కడ పనిచేసేటటువంటి వారికి కూడా డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, వారికి కూడా సకల సదుపాయాలు ఉండే విధంగా ఏర్పాటు చేశాము. సరే, ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో దాదాపుగా 275 బెడ్స్తో జర్మన్ హ్యాంగరు, అలాగే తాడిపత్రి దగ్గర ఒక 500 బెడ్స్తో ఆక్సిజన్కి సంబంధించి హాస్పిటల్ ఏర్పాటు చేయడం. దీంతో కొంత మేరకు జిల్లా వైద్యులు కానీ అధికారులపైన ఒత్తిడి తగ్గుతుందంటారు. ఎందుకంటే బెడ్స్ లేవు, ఆక్సిజన్ లేదని ఇబ్బంది రాకుండా ఉంటుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అనంతపురంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉంది. మనం 1947 నుండి 2020 వరకు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దానికంటే కూడా 4-5 రెట్లు పెంచుకున్నాం లాస్ట్ 1 ఇయర్లో. అయినా కూడా ఇప్పుడు వచ్చేటటువంటి కేసుల వల్ల అది సరిపోనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ టెంపరీ స్ట్రక్చర్స్ ద్వారా అనంతపురంలో ఒక 250, ఇక్కడ ఒక 500, దాదాపుగా 750 ఆక్సిజన్ బెడ్లను పెంచుకోవడం అంటే మాటలు కాదు. సో దీనివల్ల మనకి ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు, బెడ్ దొరకలేదన్న ప్రాబ్లం ఉండదు. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పానికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదలకి, అంటే మనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనం ప్రొవైడ్ చేయగలగాలి అన్న సంకల్పానికి మా యొక్క హార్డ్ వర్క్ తోడయ్యి ఇది సాకారం చేయగలిగాము. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏదైతే ఉందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోవిడ్ పేషెంట్ ఎవరైతే కోవిడ్తో వచ్చే ప్రతి పేషెంట్కి బెడ్ లేదనే సమాధానం లేకుండా ప్రతి ఒక్కరికి బెడ్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతోనే, సదుద్దేశంతోనే తాము అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 275, అలాగే ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నో తాడిపత్రి ఆర్జా స్టీల్ ప్లాంట్ వద్ద 500 ఆక్సిజన్ పడకల ఆసుపత్రిని కొద్దిసేపు కిందమే ప్రారంభించుకున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ ప్రస్తుతం ఇప్పుడు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ హాస్పిటల్లో ఏదైతే ఉందో తాత్కాలిక హాస్పిటల్లో డాక్టర్లకు కూడా అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు గంధం చంద్రుడు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే ఉందో తాడిపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన నిరంతర ఆక్సిజన్ సరఫరా అయ్యే తాత్కాలిక ఆసుపత్రి లోపల ఉన్న ప్రస్తుతం చూడొచ్చు ఏదైతే ఉందో కోవిడ్ పేషెంట్లు ఈ హాస్పిటల్ కొంతవరకు జిల్లా కోవిడ్ బాధితులకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వం 15 రోజుల లోపల ఈ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే ఉందో ఆక్సిజన్ నిరంతరం అందించడానికి ఇక్కడ ఆక్సిజన్ సంబంధించిన అందించే ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్ సంబంధించి ఎక్విప్మెంట్స్ కూడా అన్ని కోవిడ్ బాధితుల బెడ్స్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అత్యాధునిక వసతుల సదుపాయాలతో తాత్కాలికంగా కాకుండా శాశ్వత పద్ధతిలోనే ఈ ఏదైతే ఉందో జర్మన్ హ్యాంగర్ పద్ధతిలో నిరంతరంగా ఆక్సిజన్ సరఫరా తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల దాదాపుగా ఇటు రాయలసీమలోని కర్నూలు, కడప, అలాగే అనంతపురము, చిత్తూరు వాసులకు కూడా ఈ ఆక్సిజన్ ఇబ్బందులు లేకుండా పేషెంట్లు ఇక్కడికి తీసుకొచ్చి వైద్యం అందించే అవకాశం ఉందని కూడా జిల్లా అధికారులు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక దాదాపుగా ఈ 5 బ్లాకులుగా విభజించారు. ప్రస్తుతం మనం చూస్తున్న మొదటి బ్లాక్లోనే దాదాపుగా 175 మంది పేషెంట్లు ఇక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ప్రతి కోవిడ్ పేషెంట్ వద్ద ఒక ఫ్యాన్తో పాటు ఆక్సిజన్ సంబంధించిన ఆక్సిజన్ అందించే పరికరాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇవాళ కొద్దిసేపు క్రితం ఓపెనింగ్ చేసుకున్న వెంటనే ఇక్కడికి పేషెంట్లు ఇక్కడ తరలించి వారికి ఇక్కడ వైద్యం అందించిన పరిస్థితి. 500 బెడ్స్కు సంబంధించి దాదాపుగా 350 మంది వైద్యులు,
వైద్యులు అలాగే నర్సులు అలాగే ల్యాబ్ టెక్నీషియన్లు కూడా ఇక నిరంతరంగా వైద్యం అందించడానికి ఇక్కడే తాడిపత్రిలోనే తాత్కాలికంగా నివాసం ఉండబోతున్నారు. ప్రస్తుతం వీరైతే ఈ కోవిడ్ ఉధృతి తగ్గేంత వరకు ఇక్కడే ఉండి వైద్యులు కానీ నర్సింగ్ సిబ్బంది కానీ వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా అధికారులు వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా కోవిడ్ కేసులు ఉధృతి నేపథ్యం ఆక్సిజన్ కొరత తలెత్తకుండా మున్ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాత్కాలిక ఆసుపత్రి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తాడిపత్రిలోని ఆర్జా స్టీల్ ఫ్యాక్టరీ వద్ద నెలకొల్పిన తాత్కాలిక హాస్పిటల్కు నిరంతరాయంగా ఆక్సిజన్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఫ్యాక్టరీ సమీపం నుంచి తాత్కాలిక హాస్పిటల్కు దాదాపుగా కిలోమీటర్ మేర పైప్ లైన్ వేసిన పరిస్థితి. కిలోమీటర్ మేర ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతిక నిపుణుల సహకారంతో పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఆక్సిజన్ పైప్ లైన్ల నిర్మాణంలో మెగా సంస్థ పాత్ర ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో తాడిపత్రి సమీపంలో 500 పడకల ఆసుపత్రి ఏర్పాటులో మెగా ఆక్సిజన్ సంబంధించి మెగా సంస్థ కీలక పాత్ర వహించింది. 500 బెడ్ల ఆక్సిజన్ సరఫరాకు ఏదైతే ఉందో 15 mm పైప్ లైన్తో పాటు అలాగే 22-28 mm డయా పైప్ లైన్ ద్వారా ప్రెజర్ గ్యాస్ ఏర్పాటు చేశారు. అలాగే అవుట్లెట్లు అలాగే ప్రోమోమీటర్లతో సహా అవసరమైన ప్రెజర్ గేజ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అలాగే ప్రతి బెడ్డు ఏదైతే ఉందో కోవిడ్కి సంబంధించి బాధితులకి ఆక్సిజన్ అందించడానికి ప్రతి బెడ్డుకు ఎల్ గేజ్తో పాటు హ్యూమిడిఫైయర్ కూడా ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క బెడ్డుకు ఒక ఫ్లోరోమీటర్తో పాటు స్టాండ్ బైలో కంట్రోల్ ప్యానల్ వద్ద 3 మ్యానిఫ్లోర్ మిషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఆక్సిజన్ నిరంతరాయంగా అందించే దానిలో మెగా సంస్థ కీలక పాత్ర వహించిందని చెప్పొచ్చు. పైప్ లైన్ నిర్మాణంతో పాటు ఇక్కడ ఉన్న ఆక్సిజన్ నిరంతరాయంగా అందించేందుకు కూడా అవసరమైన సాంకేతిక నిపుణుల సహకారం కూడా ఆ సంస్థ నుంచి ప్రభుత్వానికి అందింది. ప్రస్తుతం ఏదైతే ఉందో మనం ఉన్న చోట ఈ ఆక్సిజన్ సిలిండర్ తాత్కాలికంగా ఏర్పాటు చేస్తారు. ఆర్గాన్స్ స్టీల్ ఫ్యాక్టరీ నుంచి నిరంతరాయంగా సప్లై ఆక్సిజన్ కాకుండా సమయంలో ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్ సిలిండర్లు ఇక్కడ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ కోవిడ్ బాధితులకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రి కొద్దిసేపటి క్రితం ప్రజలకు అందుబాటులోకి వచ్చిన పరిస్థితి. ఇటు రాయలసీమలోని ప్రధానంగా కడప, కర్నూలు, చిత్తూరుకు సంబంధించిన కోవిడ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వారి ముగ్గురికి సంబంధించి సమీపంలో ఉన్న తాడిపత్రి ఆర్గాన్ స్టీల్ ఫ్యాక్టరీ వారికి బాధితులు రావచ్చని ఇక్కడ చికిత్స కూడా అందిస్తారని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు 15 రోజుల్లోనే తాత్కాలిక హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన పరిస్థితి ఉంది. తాడిపత్రి నుంచి కెమెరా శ్రీనివాస్.